8th క్వశ్చన్ ఇంపార్టెంట్. 4 మార్క్స్ ఇస్తాడు. చూడండి క్వశ్చన్ చూడండి. లెట్ ABCDEFBA రెగ్యులర్ హెక్సాగాన్ అన్నాడమ్మా విత్ సెంటర్ O అట. షో దట్ AB బార్ AC బార్ AD బార్ AE బార్ AF బార్ ఈక్వల్ టు 3 AD బార్ ఈక్వల్ టు 6 AO బార్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడమ్మా. ఏమా చూడండి వాడు ఏమన్నాడు, ABCDEF అనేది ఏంటంట రెగ్యులర్ హెక్సాగాన్ అట. హెక్సాగాన్ అంటే ఏంటమ్మా 6 side figures sir. అవునా Closed figure having 6 sides. అలాగే రెగ్యులర్ అనాలంటే ఏమవ్వాలి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. Yes sir. అయితే సెంటర్ ఏంటంటే ఆరిజిన్ అట. అయితే షో దట్ AB బార్ ప్లస్ AC బార్ ప్లస్ AD బార్ ప్లస్ AE బార్ ప్లస్ AF బార్ ఈక్వల్ టు 3 AD బార్ అవుతుందని, అలాగే ఆ వాల్యూ 6 AO బార్ కి ఈక్వల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూద్దాం ఒకసారి డయాగ్రామ్ వేద్దాం ముందు. ఇక్కడ సరిపోదు. ఏమండి 1 2 3 4 5 6 7 ఏమా Yes sir. ముందు వీడికి ముందు పేర్లు పెట్టండి. A B C D E F. తర్వాత ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకుందాం. ఏం జాయిన్ చేయండి. తర్వాత ఈ CF జాయిన్ చేయండి. తర్వాత ఏడిని జాయిన్ చేయండి. ఇది ఆరిజిన్ అండి, సెంటర్. ఏమండి ఇప్పుడు చూడండి AB బార్ అంటే ఇది డైరెక్షన్. తర్వాత AC బార్, తర్వాత AD బార్, AC బార్, AD బార్, ఇలా తీసుకోండి. ఏమండి ఇప్పుడు చూడండి వాడు ఇచ్చింది తీసుకుందాం. AB బార్ ప్లస్ AC బార్ ప్లస్ AD బార్ ప్లస్ AE బార్ ప్లస్ AF బార్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ AB బార్ని AE బార్ని ఒక సెట్ కింద తీసుకోండి. ఏమండి మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు, 3 AD బార్ ఏనమ్మా. Yes sir. 3 AD బార్ అన్నప్పుడు ఉన్న AD బార్ని మళ్ళీ వేరే దాంతో లింకప్ చేయకండి, అలా ఉంచని చెప్తాను. అంటే AD బార్ని అలా ఉంచేస్తే AB బార్ ప్లస్ AE బార్ నోట్ తీసుకోండి ఒక పేరు కింద. AD బార్ అలా ఉంచండి. రిమైనింగ్ రెండు ఒక పేరు కింద తీసుకోండి. అంటే AC బార్ ప్లస్ AF బార్, AC బార్ ప్లస్ AF బార్ ఒక పేరు కింద తీసుకోండి. ఏమండి ఇప్పుడు చూడండి AB బార్ ప్లస్ AE బార్ అన్న, సారీ AB బార్ అన్న ED బార్ అన్న ఒకటేనా. Yes sir. Yes sir. ఒకటేనా, రెగ్యులర్ హెక్సాగాన్ కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. Yes sir. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ AB బార్ బదులు నేను ఏం రాసుకోవచ్చు, ED బార్ రాసుకోవచ్చే. Yes sir. Yes sir. అలాగే ఇక్కడ AE బార్ ఇలా ఉంచండి చెప్తాను. ప్లస్ AB బార్ బదులు ED బార్ అని రాస్తాం. నెక్స్ట్ AD బార్ రాసేయండి యాజ్ ఇస్ గా. ప్లస్ ఇప్పుడు చూడండి AF బార్ అన్న CD బార్ అన్న ఒకటేనా.
Yes, sir. ఏఎఫ్ బార్ అన్న సిడి బార్ అన్న ఒకటే కదమ్మా. Yes, sir. అంటే ఏఎఫ్ బార్ అన్న సిడి బార్ అన్న ఒకటే కాబట్టి ఏసీ బార్ ప్లస్ ఏఎఫ్ బార్ బదులు సిడి బార్ అని రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఏఈ బార్ ప్లస్ ఈడి బార్ అంటే ఏ నుండి ఈకి వెళ్ళండి. ఏమండి, ఏ నుండి ఈకి వెళ్ళారు, తర్వాత ఈ నుండి డీకి వెళ్ళారు. మొత్తానికి ఎంత ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు, ట్రావెల్ చేశారు. మన ట్రయాంగిల్ D, sir. ఏడి బారేనా, Yes, sir. అది ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ప్రకారం అవుతుందమ్మా. Yes, sir. కాబట్టి ఇది ఏమవుతుంది, ఏడి బార్ అవుతుంది. నెక్స్ట్ ఏడి బార్. నెక్స్ట్ ఏసీ బార్ ప్లస్ సిడి బార్ అంటే ఏ నుండి సికి వెళ్ళారు, తర్వాత సి నుండి డికి వెళ్ళారు. మొత్తానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, AD bar, sir. ఏడి బార్. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టరైజేషన్ ప్రకారం అంటే ఏడి బార్ అవుతుంది. ఏడి బార్ ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏడి బార్ అంటే 3 ఏడి బార్ ఏనా. Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈసారి మనం ఏం ప్రూవ్ చేయాలి, 6 ఏవో బార్ అని చెప్పి ప్రూవ్ చేయాలి, అంతేగా. చూడండి, ఓ అనేది సెంటర్ అయినా. Yes, sir. ఎప్పుడైతే ఓ అనేది సెంటర్ అయిందో ఈ ఏఓ బార్ అన్న ఓడి బార్ అన్న ఒకటేనా. Yes, sir. Yes, sir. ఏఓ బార్ అన్న ఓడి బార్ అన్న ఒకటే కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఏడి బార్ ని మనం ఎలా రాసుకోవచ్చు, ఓడి బార్ మైనస్ ఓఏ బార్ అని రాసుకోవచ్చామా. Yes, sir. చూడండి, 3 ఇంటూ ఓడి బార్ మైనస్ ఓఏ బార్. కానీ మీకు ఏం చెప్తున్నాను ఇక్కడ, ఏఓ బార్ అన్నా ఓడి బార్ అన్నా ఒకటే, అవునా. Yes. ఏఓ బార్ ఇక్కడ డైరెక్షన్ చూసుకోండి, ఇలా వెళ్తుంది కాబట్టి ఏఓ బార్ అని చెప్పాలి తప్ప ఓఏ బార్ అని చెప్పకూడదు. ఓఏ బార్ అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేస్తుంది, అర్థమవుతుందని చెప్పింది. Yes, sir. Yes, sir. అలాగే ఇక్కడ ఓడి బార్ అని చెప్పాలి తప్ప డిఓ బార్ అని చెప్పకూడదు, ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ ఓడి బార్ ఈక్వల్ టు ఏఓ బార్ అయినా. Yes, sir. ఇప్పుడు చూడండి, ఓడి బార్ ఈక్వల్ టు ఏఓ బార్. మరి ఏఓ బార్ ని డైరెక్షన్ మార్చామంటే మైనస్ వస్తుందా, మైనస్ ఓఏ బార్ అని రాసుకోవచ్చా లేదా. Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు మైనస్ ఓఏ బార్ బదులు నేను ఓడి బార్ రాసుకోవచ్చా. Yes, sir. కాబట్టి ఓడి బార్ ప్లస్ ఓడి బార్. ఏ బాబాయ్, ఏఓ బార్ అడిగాడు, ఏఓ బార్ అడిగాడంటే ఓడి బార్ బదులు ఏ బార్ ఓఏ బార్ రాసుకోవచ్చు. ఏఓ బార్ అడిగాడు, ఓడి బార్ అంటే ఏఓ బార్. నేను రివర్సల్ రాశాను. ఓడి బార్ అంటే ఏఓ బార్ అమ్మా. చూడండి, 3 ఇంటూ ఓడి బార్ అంటే ఏఓ బార్ రాశాను, మైనస్ ఓఏ బార్ అన్న ఏఓ బార్ అన్న ఒకటేగా. Yes, sir. అర్థమవుతుందమ్మా మీకు, కొడుతున్నారా. Yes. 3 ఇంటూ ఇక్కడ ఓడి బార్ అంటే ఏఓ బార్ అమ్మా. అలాగే మైనస్ ఓఏ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, నేను ప్లస్ ఓఏ బార్ ఏఓ బార్ రాసుకోవచ్చు. ఈ మైనస్ పోవాలంటే డైరెక్షన్ మార్చాలి, ఏఓ బార్. ఏఓ బార్ ప్లస్ ఏఓ బార్ అంటే 2 ఏఓ బార్. 3 ఇంటూ 2 ఏఓ బార్ అంటే ఏమవుతుంది, 6 ఏఓ బార్ అవుతుంది. అదే కదా మరి ప్రూవ్ చేయమన్నది. Yes, sir. అంతేనమ్మా. ఏమా లాస్ట్ లో మీరు ఏమైనా రాయగలిగితే దేర్ ఫోర్ అని చెప్పి రాస్తే చాలా నీట్ గా ఉంటుంది. దేర్ ఫోర్ అని చెప్పి వాడు ఇచ్చిన క్వశ్చన్ రాస్తారు అనుకోండి, కొద్దిగా బాగుంటుంది చూడడానికి. దేర్ ఫోర్ ఏబి బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏఈ బార్ ప్లస్ ఏఎఫ్ బార్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు మనం, 3 ఏడి బార్ ఈక్వల్ టు 6 ఏఓ బార్. ఇదమ్మా విషయం. 4 మార్క్స్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఏమండి, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇది ఒకసారి నైన్త్ సొల్యూషన్. ఏమన్నాడు వాడు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ బార్ కామా బి బార్ కామా సి బార్ ఆర్ ది పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ది వెక్టిసెస్ ABC respectively, then prove that the position vector of centroid G is A bar plus B bar plus C bar by 3. మనం ఇది ఫార్ములా కింద చెప్పుకున్నాం, గుర్తుందా. Yes, sir. Yes, sir. Yes, అది sir. మనం అమ్మాయి
చెప్పానమ్మా ఏంటమ్మా సరే ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి చూడండి ఒకసారి వాడు ఏమన్నాడు ట్రయాంగిల్ ఏబిసిలో ఏ బారు బి బారు సి బార్ అనేవి ఏబిసి అనే వెర్టిసెస్ యొక్క పొజిషన్ వెక్టార్స్ అంట అంటే ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బారు ఓబి బార్ ఈక్వల్ టు బి బారు ఓసి బార్ ఈక్వల్ టు సి బారు అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు సెంట్రాయిడ్ యొక్క పొజిషన్ వెక్టార్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై 3 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు ఇది చెప్పుకున్నామా మనం Yes, sir. Yes, sir. ప్రూఫ్ చెప్పానా చెప్పలేదు కదా No, sir. No, sir. చూడండి ఇప్పుడు ట్రయాంగిల్ ఎలా తీసుకున్నాను అన్న ఏ బార్ ఇది అంటే పొజిషన్ వెక్టర్ బి బార్ పొజిషన్ వెక్టర్ సి బార్ పొజిషన్ వెక్టర్ నెక్స్ట్ ఇప్పుడు సెంట్రాయిడ్ అంటే ఏంటి డెఫినేషన్ ద పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ ఆఫ్ మీడియన్స్ మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ మనం ఏమంటాం మనం సెంట్రాయిడ్ అంటాం లేదా ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ మీడియన్ అంటే ఏంటి చెప్పాలి The line segment drawn from the vertex of a triangle to the opposite side. పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్ To the midpoint of its opposite side. ఇప్పుడు ఇది ఏంటంటే డి అనుకుంటాను నేను ఏడి అనేది ఏమో మీడియన్ అవుతుంది ఎవరికి బీసీ ఏమా ఇప్పుడు మనకి లోయర్ క్లాసుల్లో కొన్ని విషయాలు చదువుకుంటాం మనం ఇప్పుడు ఇక్కడ మరొక ఎలా తీసుకున్నాం అనుకోండి ఇది ఒక మిడ్ పాయింట్ తీసుకున్నాం లేదా ఇప్పుడు ఇక్కడ ఇది బి అనుకుందాం చూడండి ఇది మనకి ఏమవుతుందంటే సెంట్రాయిడ్ అవుతుంది ఎందుకంటే మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ మనం సెంట్రాయిడ్ అంటాం జి సెంట్రాయిడ్ మనం జీతో డినోట్ చేస్తాం కదా మనం లోయర్ క్లాస్ లో ఉంటది ప్రాపర్టీ ఏంటంటే సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ది రేషియో 2:1 Yes, sir. కాబట్టి అది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూద్దాం ఒకసారి లెట్ ఓ బి ది ఆరిజిన్ అంటానమ్మా గివెన్ వాడు ఏమని ఇచ్చాడు ఏబిసి యొక్క పొజిషన్ వెక్టర్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చాడు కాబట్టి ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ ప్లస్ ఓసి బార్ ఈక్వల్ టు ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ కమా ఓబి బార్ ఈక్వల్ టు బి బార్ కమా ఓసి బార్ ఈక్వల్ టు సి బార్ ఓకేనా నెక్స్ట్ నేను ఏడి అనేది మీడియన్ అని తీసుకుంటాను ఏడి మీడియన్ తీసుకుంటే బీసీకి డి అనేది ఏమవుతుంది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అవుతుందా అప్పుడు ఎప్పుడైతే డి అనేది మిడ్ పాయింట్ అయిందో డి యొక్క పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది ఓడి బార్ ఈక్వల్ టు ఓబి బార్ ప్లస్ ఓసి బార్ బై 2 అవుతుందా Yes, sir. అమ్మాయిలు Yes, sir. Yes, sir. Yes, sir. సార్ అంతా మాట్లాడలేదు సార్ చూడండి ఇప్పుడు ఏమన్నామంటే మనం ఏడి బార్ లెట్ ఏడి బార్ బి ది మీడియన్ ఆఫ్ బీసీ బార్ అందాం దెన్ డి ఈస్ ది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ డి ఈస్ ది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ బార్ ఏమండి ఎప్పుడైతే బీసీ బార్ యొక్క మిడ్ పాయింట్ అయిందో అప్పుడు మనం డీని ఏం చెప్పచ్చు దెన్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి అంటే ఓడి బార్ ఈక్వల్ టు ఓబి బార్ ప్లస్ ఓసి బార్ బై 2 అని చెప్పచ్చు అన్న మనం ఆల్రెడీ మిడ్ పాయింట్ చెప్పుకున్నా గుర్తుందా అంటే దీన్ని మనం బి బార్ ప్లస్ సి బార్ బై 2 అని రాసుకోవచ్చు కదమ్మా నెక్స్ట్ ఇప్పుడు జి అనేది ఏమో సెంట్రాయిడ్ అని చెప్పి అనుకుందాం ట్రయాంగిల్ ఏబిసికి ఏమండి అప్పుడు అలా అనుకున్నప్పుడు జి ఈజ్ ఏ సెంట్రాయిడ్ లెట్ జి బి ది centroid of triangle ABC and AD bar అనేది మీడియన్ ఏనా Yes, sir. AD bar మీడియన్ త్రూ వెర్టెక్స్ ఏ కదా Yes, sir. త్రూ వెర్టెక్స్ ఏ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు దెన్ ఇప్పుడు ఏడిని జీ డివైడ్ చేస్తుంది కాబట్టి
ఏజీ ఇస్ టు జీడి అంతేగా Yes, sir. రేషియో 2:1 కదా. Yes, sir. ఇప్పుడు చూడండి, లేకపోతే ఒక పని చేయండి, జీ అనేది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ ఇది డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏడి అనేది మీడియన్ కూడా ఇక్కడ తీసుకోకండి. ఇంకలైతే ఇక్కడ రాస్తాం కదా మరి మీడియన్ ఆఫ్ ది అని చెప్పి, ఇది ఒక పని చేయండి, ఇదంతా తీసిపడేసి GB the center of triangle ABC, AD bar be the median through vertex A, then AC is to D and D is the midpoint of AD bar, midpoint of BC bar. మరి రెండు సార్లు ఐడియా ఇక్కడ మీడియన్ అనుకుని ఇక్కడ ఇది అనుకోవడం ఎందుకంత, లేదంటే ఇది ఇలా ఉంచేసి GB the center of triangle ABC అనుకుని దెన్ AG is to GD equal to 2:1 అని చెప్పి రాసినా సరిపోయింది. అలా అర్థమా? ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేస్తే మళ్ళీ ఏడి అనేది మీడియం తీసుకోవాల్సిన పని లేదు కదా. Yes, sir. Yes, sir. ఇది యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచేయండి, ఇది బాగానే ఉంది కదా, ఇది అలా ఉంచేయండి. మరి ఇది కొట్టేలేదు, మరి మీరు రాసుకుంటారు కదా టిక్ పెట్టాను. Yes, sir. అర్థమవుతామా? Yes, sir. లేకపోతే మళ్ళీ చేస్తాను, లేదు మీకు అర్థమవుతుంది ఇది. Yes, sir. Yes, sir. Sir. నాకు మనసు చెప్పట్లేదు. డయాగ్రామ్ ఇది ఉంచుకోండి. లెట్ O be the origin given OA bar equal to A bar, OB bar equal to B bar, OC bar equal to C bar. తర్వాత let AD bar be the median of BC bar passing through A, passing through A. Then D is the midpoint of BC bar. So OD bar equal to OB bar plus OC bar by 2, that equal to B bar plus C bar by 2. Next, sorry, let G be the centroid of triangle ABC. Centroid of triangle ABC. Then AG is to GD equal to AG is to GD equal to 2:1. ఇప్పుడు అర్థమైందమ్మా మీకు? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ పొజిషన్ వెక్టర్ ఆఫ్ G కావాలి నాకు, అర్థమవుతుందా? పొజిషన్ వెక్టర్ ఆఫ్ G కావాలంటే నాకు G అనేది దేన్ని డివైడ్ చేస్తుంది? ఏడినే కదా. Yes, sir. దెన్ OC bar equal to AD ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ రేషియో 2:1 కాబట్టి ఇది M:n అనుకుంటే నాకేమని వస్తుంది? ఏడిని డివైడ్ చేస్తుంది కాబట్టి 2 into OD bar plus 1 into OA bar. Yes, sir. Yes, sir. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఏబి బార్ లైన్ సెగ్మెంట్ ని ఇంతకు ముందు కూడా చెప్పాను, పి అనే పాయింట్ M:n రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకోండి. ఓపి బార్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం మనం? ఎంబి బార్ ప్లస్ ఎన్ఏ బార్ బై M+n అని రాసామా లేదా? Yes, sir. Yes, sir. అంటే దాని అర్థం ఏంటి? M into OB bar plus N into OA bar by M+n. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముందు M ఇంటూ ఇక్కడ వచ్చిన లెటర్ ఏంటి? సెకండ్ లెటర్ B, కాబట్టి OB bar అని రాసాను చూసుకోండి. అలాగే ఇక్కడ AD bar డివైడ్ చేస్తుంది కాబట్టి AD bar అంటే ముందు సెకండ్ లెటర్ ఏమొస్తుంది? D కదా, కాబట్టి 2 into OD bar plus 1 into OA bar. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. Yes, sir. by 2 plus 1, that equal to 2 into OD bar అంటే ఏమని వచ్చింది? B bar plus C bar by 2 అని వచ్చిందమ్మా. ప్లస్ 1 into OA bar అంటే A bar కదమ్మా by 3, that equal to 2 to క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమని వస్తుంది? A bar plus B bar plus C bar by 3 అని వస్తుందమ్మా. OG bar equal to. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. డయాగ్రామ్ ఇది వేసుకోండి. నెక్స్ట్
ఈసారి మంచి క్వశ్చన్ ఇది కూడా 4 మార్క్స్ ఇస్తాడు ఇది ఇప్పుడు చెప్పబోయేది చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఓ ఇక్కడ నుంచి మొత్తం అన్ని క్వశ్చన్ ఇంపార్టెంట్ 12 తప్పించి చూడండి 12 11 కూడా ఇంపార్టెంట్ కాదు మిగిలిన ఇంపార్టెంట్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఓ ఈస్ ది సర్కమ్ సెంటర్ అన్నాడు హెచ్ ఈస్ ది ఆర్థో సెంటర్ అన్నాడు దెన్ సో దట్ ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ ప్లస్ ఓసి బార్ ఈక్వల్ టు ఓహెచ్ బార్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. హెచ్ఏ బార్ ప్లస్ హెచ్బి బార్ ప్లస్ హెచ్సి బార్ ఈక్వల్ టు 2HO బార్ అని చెప్పి ప్రూవ్ చేయండి. ఏమండి అక్కడ ఓ అనేదేమో సర్కమ్ సెంటర్ అట, హెచ్ అనేదేమో ఆర్థో సెంటర్ అట. ఏమండి ఇప్పుడు సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ అంటే ఏంటంటే మీరు లోయర్ క్లాస్ లో చదువుతారు నేను చదివారమ్మా. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో ఓ అనేదేమో సర్కమ్ సెంటర్ అన్నాడు, హెచ్ అనేదేమో ఆర్థో సెంటర్ అన్నాడు. దెన్ సో దట్ ఓఏ ఓబి ఓసి ఈక్వల్ టు ఓహెచ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. హెచ్ఏ హెచ్బి హెచ్సి ఈక్వల్ టు 2HO అని చూపించాడు. ఏమండి చూడండి ట్రయాంగిల్ చూద్దాం 10th క్వశ్చన్ సొల్యూషన్. ఇప్పుడు ట్రయాంగిల్ ఎలా తీసుకున్నానమ్మా. ఫస్ట్ ఏమన్నాడు ఆ సర్కమ్ సెంటర్ అన్నాడు కదా ఓ అనేది చూద్దాం. సర్కమ్ సెంటర్ అంటే నీకు ఇందాక చెప్పాను 2 రకాలుగా చేయొచ్చు అని చెప్పాను. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్ అన్నాను, లేదా ఎలా కూడా చెప్పాము మనం, ఇలా కూడా చెప్పుకున్నాం కదా ఇప్పుడు అమ్మా. ఎస్ సార్. ఇది ఏమవుతుంది మనకి ఆర్థో సెంటర్ అవుతుంది, అదే సర్కమ్ సెంటర్ అవుతుంది. ఇది ఓ అన్నది. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇది ఏ అందాం, ఇది బి అందాం, ఇది సి అందాం. ఇది ఈ బీసీ యొక్క మీడియన్ ని డి అందాం. ఏమండి ఇప్పుడు ఇది ఆర్థో సెంటర్, అది సర్కమ్ సెంటర్ అయింది. నెక్స్ట్ ఈసారి ఆర్థో సెంటర్ కావాలి. ఆర్థో సెంటర్ కావాలంటే మీకు ఏమని చెప్పాను, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయమని చెప్పాను. సారీ పర్పెండిక్యులర్స్ డ్రా చేయమని చెప్పాను, యాటిట్యూడ్స్ డ్రా చేయమన్నాను అవునా. ఎస్ సార్. అంటే చూడండి ఇక్కడ నుంచి ఒక యాటిట్యూడ్ ఇది యాటిట్యూడ్, ఇక్కడ నుంచి ఇది ఒక యాటిట్యూడ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఒక యాటిట్యూడ్. లేకపోతే ఈ రెండే తీసుకోండి. ఈ 2 యాటిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని మనం ఏమంటాం చెప్పాము, ఆర్థో సెంటర్ అని చెప్పి అనుకున్నామా. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈసారి డి అనేది మిడ్ పాయింట్ కదా. డి అనేది మిడ్ పాయింట్ అయినప్పుడు ఒక లైన్ ఎలా డ్రా చేసాం అనుకోండి. లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఓని డిని, అది హెచ్ని డిని జాయిన్ చేయండి. ఏమండి తర్వాత ఓని హెచ్ని జాయిన్ చేయండి. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లోయర్ క్లాసులో ఒక ప్రాపర్టీ ఉంటుంది ఏంటంటే ఆర్థో సెంటర్ ఎవరు మన సర్కమ్ సెంటర్ సెంట్రాయిడ్ కూడా కొలీనియర్ అవుతాయి. ఏమండి కాబట్టి ఇక్కడ జీ తీసుకోండి, మీడియన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకోండి. లేదంటే ఇలా ఉంచడం చెప్తాను, ఇంకో వేరే విధంగా చెప్తాను. 2 రకాలుగా చేయొచ్చు సమ్. ఇది ఇక్కడ ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ అనుకోండి. ఇది ఓఏ బార్ కదా, ఎస్ సార్. ఓఏ బార్ అన్నమా. ఇది ఏమవుతుంది ఓబి బార్ అంటే బి బార్ అనుకున్నాం. మా అర్థమవుతుందమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఓసి బార్ ఈక్వల్ టు సి బార్ అనుకున్నాం. నెక్స్ట్ డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ బార్ అవుతుందా. ఎస్ సార్.
ఇప్పుడు డీని మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ బార్ అనుకుంటే ఓడి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? బి బార్ ప్లస్ సి బార్ బై 2 అవుతుంది. Yes, sir. Yes, sir. ఇది బి బార్, ఇది సి బార్. డి అంటే ఇక్కడ బి బార్ ప్లస్ సి బార్ బై 2 అవుతుంది. నెక్స్ట్ చూడండి, లెట్ డిబిది లేదా నేను ట్రయాంగిల్ ఏబిసి ఓ ఇస్ ది సర్కమ్ సెంటర్ అండ్ హెచ్ ఇస్ ది ఆర్థో సెంటర్ అని చెప్పి తీసుకోండి. లేకపోతే గివెన్ O is the circumcenter and H is the orthocenter of triangle ABC. And next ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డి ఓ అనేది ఆడదాం అనుకున్నాం కదా. తర్వాత లెట్ OA bar equal to A bar, OB bar equal to B bar, OC bar equal to C bar అనుకోండి. నెక్స్ట్ అండ్ DB ది మిడ్ పాయింట్ ఆఫ్ BC bar అనుకోండి. మిడ్ పాయింట్ ఆఫ్ BC bar అనుకుంటే అప్పుడు దెన్ OD bar, D bar యొక్క పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది? OB bar ప్లస్ OC bar బై 2 కదా. Yes, sir. Yes. B bar ప్లస్ C bar బై 2 కదమ్మా. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి చూడండి, వాడు ప్రూవ్ చేయమన్నది ఏంటి? OA బార్ ప్లస్ OB బార్ ప్లస్ OC బార్ అయినా. Yes, sir. చూడండి, OA బార్ ప్లస్ OB బార్ ప్లస్ OC బార్ ఈక్వల్ టు, చూడండి ఈ OB బార్ ప్లస్ OC బార్ బదులు 2OD బార్ రాసుకోవచ్చా? Yes, sir. Yes, sir. 2OD బార్ ఈక్వల్ టు OB బార్ ప్లస్ OC బార్. అలా తీసుకుంటే OA బార్ ప్లస్ 2OD బార్ అవుతుందమ్మా. Yes, sir. ఇప్పుడు చూడండి, లోయర్ క్లాస్ లోనే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయమ్మా మరి ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ సంబంధించి. దాని ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ ఏహెచ్ అంటే ఇది, ఏహెచ్ అంటే ఇది. ఈ ఏహెచ్ ఏమవుతుందంటే 2R కాసే అయిపోతుంది అన్నమాట. మరి లోయర్ క్లాస్ లో ఉంటాయి ఇవన్నీ. ఓడి అనేది ఏమవుతుందంటే ఓడి, ఇది ఓడి, ఈ ఓడి ఏమో ఆర్ కాసే అవుతుంది. అంటే దీని డిస్టెన్స్ లో ఇది ఆఫ్ ఉంటుంది అన్నమాట. ఏమంటే ఏహెచ్ ఈక్వల్ టు 2OD అవుతుంది అన్నమాట. అందువల్ల ఏహెచ్ అంటే 2R కాసే అవుతుంది. 2R కాసే అంటే ఇప్పుడు మీకు చెప్తాను ఆగండి. ఏ దగ్గర యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, 2R కాసే 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 Yes, sir. Sir. ఇక్కడ 2OD బార్ ఏమండి OC బార్ ఈక్వల్ OB బార్ ప్లస్ OD బార్ అంటే 2OD బార్ రాసుకోవచ్చు. Yes, sir. Sir. 2OD బార్ అయిన తర్వాత ఇక్కడ OD బార్ అంటే మనకి AH బార్ బై 2 అని చెప్తున్నాను. ఇప్పుడు దాన్ని బట్టి 2OD బార్ అంటే AH బార్ అవుతుంది. ఇలా రాసుకోండి, నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ ఇది AH బార్ అవుతుంది. మరి మీరు గమనించండి, AH బార్ అంటే OH బార్ మైనస్ OA బార్ అయినా. ఏటమ్మా మాట్లాడరేటమ్మా అమ్మాయి? ఏహెచ్ బార్ కాదు, ఏహెచ్ఏ. ఏహెచ్ ఈక్వల్ టు 2R కాసే. అలాగే ఓడి ఈక్వల్ టు ఆర్ కాసే. ఇక్కడ క్యాపిలర్ అంటే ఏంటంటే సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అలాగే మనకి ఏముంటుందంటే ఏహెచ్ ఈక్వల్ టు అండ్ ఏహెచ్ బార్ ఈక్వల్ టు 2OD బార్.
ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తాం. ఏమంటే అది గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు వేరే మెథడ్ కూడా చెప్తాను. అది దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. HA bar plus HB bar plus HG bar equal to HC bar equal to చూడమ్మా. HA bar plus ఇక్కడ ఇందాక మనం OB bar plus OC bar by 2 అంటే OB bar plus OC bar అంటే 2 OD bar రాసుకున్నామే. Yes, sir. అదే విధంగా ఇక్కడ HA bar plus HB bar plus HC bar అంటే 2 HB bar అని రాస్తాం. Yes, sir. HC bar by 2 అంటే HD bar. HD ఇక్కడ చూడండి. OB బార్ ప్లస్ OC బార్ బై 2 అనేది OD బార్ అయింది. ఎందుకైందంటే D అనేది మిడ్ పాయింట్ కాబట్టి. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే HBC లేదా CHB ట్రయాంగిల్ చూస్తే అక్కడ మీకు ఏమవుతుందంటే BH HC కలిపారు అనుకోండి. ఇక్కడ ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుందంటే D అవుతుందమ్మా. చూడడానికి D అనే పాయింట్ మిడ్ పాయింట్ లో లేదమ్మా HBCకి BHCకి. Yes, sir. ఎప్పుడైతే HBCకి D అనేది మిడ్ పాయింట్ అయిందో మనం ఎలా రాయొచ్చు? మనం HD బార్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? HD బార్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? BH బార్ ప్లస్ BC బార్ బై BH బార్ ప్లస్ HC బార్ బై 2 అని రాసుకోవచ్చా? Yes, sir. చూడండి. అంటే HA బార్ ప్లస్ HB బార్ ప్లస్ HC బార్ అంటే 2 HD బార్. దట్ ఈక్వల్ టు HA బార్ ప్లస్ 2 ఇంటూ HD బార్ అంటే మనకి ఇక్కడ చూడండి. HD బార్ అంటే OH బార్ ప్లస్ OD బార్ అని రాసుకోవచ్చా? Yes, sir. ట్రయాంగిల్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారం OH బార్ ప్లస్ OD బార్. ఇప్పుడు చూడండి మళ్ళీ HA బార్ ప్లస్ 2 ఇక్కడ చూడండి HO బార్ OH బార్. HO బార్ ఏమో కదా. ఇక్కడ మనం రాసేది ఏంటి? HD బార్ అండి. HD బార్ ని HO బార్ ప్లస్ OD బార్ కదా. HO బార్ ప్లస్ OD బార్. మళ్ళీ ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే 2 HO బార్ ప్లస్ 2 OD బార్. చూడండి HA బార్ ప్లస్ 2 HO బార్ ప్లస్ 2 OD బార్ అంటే AH బార్ అని చెప్పి ఇందాక చెప్పాను. ఏమన్నా ఇది ఎలా వస్తుందంటే Yes, sir. మీకు కన్ఫ్యూజన్ అంతే కదా. ఇది నేను రేపు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా అమ్మాయి? Yes, sir. Yes, sir. కాకుండా వేరే మెథడ్ కూడా చెప్తాను ఈ సమ్. అప్పుడు ఏది బాగుందంటే అది చేసుకుంటారు. మీరు మాత్రం ఇది రాసుకున్న తర్వాత గ్యాప్ ఇవ్వండి. మెథడ్ 2 అని పెట్టి గ్యాప్ ఇచ్చుకోండి ఒక హాఫ్ పేజ్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి చూడండి HA బార్ ప్లస్ AH బార్ అంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతాయా? Yes, sir. Yes, sir. ఎందుకంటే HA బార్ అంటే ఎలా ఉంటుంది వెక్టర్, AH బార్ అంటే ఎలా ఉంటుంది డైరెక్షన్ వేరు. కాబట్టి HA బార్ నేను ఏం రాసుకోవచ్చు? మైనస్ HH బార్ రాసుకోవచ్చా లేదా? Yes, sir. Yes, sir. ప్లస్ 2HO బార్ ప్లస్ AH బార్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2HO బార్ అవుతుంది. ఏమా అదే విషయం. Yes, sir. Yes, sir.
ఇవి కొద్దిగా క్లారిటీగా లేదు అంతే కదా. లెట్ ఓబి ది ఆరిజిన్ అనుకున్నాను. లెట్ G1 G2 G3 G4 ఇవి సెంట్రాయిడ్స్ అనుకుంటా. ఇది సెంట్రాయిడ్స్ ఆఫ్ ఇందాక చెప్పుకున్నాం మనం. ట్రయాంగిల్ 1 ఉందంటే ఏ రాదు, BCD 2 ఉందంటే బి రాదు, CAD 3 ఉందంటే సి రాదు, ABD 4 ఉందంటే డి రాదు, ABC రెస్పెక్టివ్లీ. దెన్ ఇప్పుడు చూడండి, ఇవి సెంట్రాయిడ్స్ అనుకున్నాం. OG1 ఏమవుతుందంటారు? OG1 బార్. మనకు అక్కడ OG బార్ ఏమైంది? A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ బై 2 అయిందా? ఎస్ సార్. అది B బార్ ప్లస్ C బార్ ప్లస్ D బార్ బై 3 సార్. అవునా? అక్కడ వినండి ఒకసారి. అది ట్రయాంగిల్ ఏబిసిలో అయితే మనకి OG బార్ అంటే ఏమని చెప్తున్నాం? OA బార్ ప్లస్ OB బార్ ప్లస్ OC బార్ బై 3 అని చెప్తున్నావా? Yes, sir. మరి ఇక్కడ ఇది ట్రయాంగిల్ ఏంటి? BCD కదా. Yes, sir. కాబట్టి మనం ఏం చెప్తాం? OB బార్ ప్లస్ OC బార్ OC బార్ ప్లస్ OD బార్ బై 3. అంటే ఇది మనం ఏం చెప్తాం? B బార్ ప్లస్ C బార్ ప్లస్ D బార్ బై 3. అర్థమైందమ్మా? Yes, sir. అండ్ OA బార్ ఈక్వల్ టు A బార్, వాడు ఇచ్చింది కూడా ఇచ్చాడు. OA బార్ ఈక్వల్ టు A బార్, OB బార్ ఈక్వల్ టు B బార్, OC బార్ ఈక్వల్ టు, లేదా OB ది ఆరిజిన్ అన్న తర్వాత అండ్ అని ఇక్కడ రాద్దాం. OA బార్ ఈక్వల్ టు A బార్, OB బార్ ఈక్వల్ టు B బార్, OC బార్ ఈక్వల్ టు C బార్, OD బార్ ఈక్వల్ టు D బార్. ఏమండి? ఇదండి విషయం. తర్వాత OG1 అయిపోయింది. అలాగే ఇప్పుడు P అనే పాయింట్ ఏం చేస్తుంది? ఇక్కడ G1 కూడా ఒకటి కావాలి కదా. G1 కావాల్సి వస్తే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ లైన్ ఇక్కడ కాదు, ఇక్కడ ఇలా జాయిన్ అవుతుంది. ఇది G1 అండి, సెంట్రాయిడ్. ఇది G1 అనేది ఇక్కడ సెంట్రాయిడ్. ఏమండి? ఇది దేని సెంట్రాయిడ్? BCD యొక్క సెంట్రాయిడ్, BCD ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్. ఇప్పుడు ఈ P అనే పాయింట్ ఏం చేస్తుందంటే 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎవరిని? AG1 ని. అర్థమవుతుందా? Yes, sir. కాబట్టి చూడండి, సిన్స్ ద పాయింట్ P డివైడ్స్ దేన్ని? AG1 ఇన్ ది రేషియో 3:1. దెన్ ఇప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ P ఏమవుతుంది? OP బార్ ఈక్వల్ టు AG1 బార్ డివైడ్ చేస్తుంది. కాబట్టి మనకి ఏమని వస్తుంది? 3 ఇంటూ OG1 బార్ ప్లస్ 1 ఇంటూ OA బార్ అని వస్తుందమ్మా, బై 3 ప్లస్ 1. దట్ ఈక్వల్ టు 3 ఇంటూ OG1 బార్ అంటే ఎంత? B బార్ ప్లస్ C బార్ ప్లస్ D బార్ బై 3 ప్లస్ 1 ఇంటూ OA బార్ అంటే ఏ బారే కదమ్మా, బై 4. Yes, sir. అంటే ఇప్పుడు ఏమొస్తుందంటే A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ ప్లస్ D బార్ బై 4 అని వస్తుంది. ఇది OB బార్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ OP బార్ అనేది ఇక్కడ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఈ AG1 మాత్రమే 3:1 రేషియోలో డివైడ్ చేస్తుందని తీసుకుంటే ఎలా వచ్చింది? ఇక్కడ సిన్స్ వద్దు, కన్సిడర్ అని తీసుకుంది. ఈ OP బార్ మాత్రమే, ఈ P అనే పాయింట్ AG1 మాత్రం 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఎలా వచ్చింది? అలా కాకుండా ఇప్పుడు P అనే పాయింట్ AG1 కాకుండా ఇప్పుడు Aకి ఆపోజిట్ G1 వచ్చింది. తర్వాత అలా కాకుండా Bకి ఆపోజిట్ అంటే AG2 అవుతుందా, BG2 అవుతుందా? Yes, sir. Yes, sir. మరి ఆ BG2 కూడా 3:1 రేషియోలో డివైడ్ చేస్తుందంటే మనం అప్పుడు కూడా OP బార్ని ఎలా చెప్పచ్చు? ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అలాగే Cకి ఆపోజిట్ అంటే ఇక్కడ OG3 అంటే CG3ని కూడా P అనే పాయింట్ 3:1 రేషియోలో డివైడ్ చేసుకున్నాం అంటే OP బార్ మనం ఎలా కూడా ప్రూవ్ చేయొచ్చు. అలాగే DG4ను కూడా P అనే పాయింట్ 3:1 రేషియోలో డివైడ్ చేస్తుందని తీసుకుంటే OP బార్ అంటే మళ్ళీ మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి మనం ఏం చెప్తామంటే సిమిలర్లీ వి కెన్ ప్రూవ్ దట్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ది పాయింట్స్ dividing BG2, CG3, DG4 in the ratio 3:1 are equal to 1/4 into A bar plus B bar plus C bar plus D bar by 4 అని చెప్తాం.
కాబట్టి పి లైస్ ఎక్కడ ఉంది? AC1 లో ఉంటుంది, BG2 లో ఉంటుంది, CG3 లో ఉంటుంది, DG4 మీద కూడా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? Yes, sir. మరి అన్నిటి Yes, మీద sir. ఉంది. వాడు ఏమని చెప్పాడు? ఏం ప్రూవ్ చేయమన్నాడు? ద ప్రూవ్ ది లైన్ జాయినింగ్ ది వెర్టిసెస్ ఆఫ్ ది సెంటర్స్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్స్ ఫేసెస్ ఆర్ కాంక్రీట్ అన్నాడు. మరి P అనేది కాంక్రీట్ పాయింట్ అవ్వాలి కదా. Yes, sir. అక్కడ AG1 లైన్ మీద ఉంది, BG2 లైన్ మీద ఉంది, CG3 లైన్ మీద ఉంది, DG4 లైన్ మీద ఉంది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆ 4 లైన్స్ కూడా P అనే పాయింట్ ద్వారా పాస్ అవుతున్నట్టే కదా. Yes, sir. అంటే P అనే పాయింట్ ఆ మొత్తం 4 లైన్స్ మీద ఉంది కాబట్టి దాన్ని కాంక్రీట్ పాయింట్ అనొచ్చా? Yes, sir. Yes, sir. కాంక్రీట్ లైన్స్ అనొచ్చా? అదే వాడు ప్రూవ్ చేయమన్నది. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. Similarly, we can prove that the position vector of the points vectors of the points dividing BG2 bar, CG3 bar, DG4 bar in the ratio 3:1 are equal to ఏం చెప్పచ్చు అంటే ఆర్ ఈక్వల్ టు 1/4 into A bar plus B bar plus C bar plus D bar అని చెప్పచ్చు. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే therefore P lies on ఎక్కడ ఉంటుందంటే ఈచ్ ఆఫ్ AG1 bar, BG2 bar, CG3 bar, DG4 bar. అంతే. వాడు ఏమని ప్రూవ్ చేయమన్నాడు? ద ప్రూవ్ దట్ ద లైన్స్ జాయినింగ్ ది వెర్టిసెస్ ఆఫ్ ది సెంట్రాయిడ్స్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్స్ ఆర్ కాంక్రీట్. మరి కాంక్రీట్ లైన్సే కదా ఇవన్నీ. ఈ పాయింట్ అన్నిటి మీద ఉంది అంటే ఖచ్చితంగా ఈ లైన్స్ అన్ని కూడా ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతున్నట్టే కదా. Yes, sir. Yes, sir. అంతే. కావాలంటే మీరు వాడు ఇచ్చిన క్వశ్చన్ లో మ్యాటర్ రాసేసి దెన్ ప్రూవ్ దట్ అన్నాడు కదా. ద లైన్ therefore the lines joining the vertices to the centroids of the opposite sides of the faces are concrete అని చెప్పి రాసేసి therefore the lines joining the vertices to the centroids of the opposite faces are concrete. ఏమా ఇంకో విషయం